ఉపవాస స్థితిలో ఆస్తమా పేషెంట్స్ మరియు ఇతర రోగాలకు ఇన్హేలర్ వాడవచ్చా? ఇన్హేలర్ సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి గ్యాస్ రూపంలో, 2 పౌడర్ రూపంలో, 3 నెబులైజేషన్ రూపంలో. ఈ మూడింటి రూపంలో ఆస్తమా పేషెంట్స్ కి ఉపయోగిస్తుంటారు. మజ్ము అల్ ఫతావా రసాయిల్ ఇబ్నె సాలే అల్ ఉతైమిన్ 19/210 ప్రకారం కేవలం గ్యాస్ రూపంలో ఉన్న ఇన్హేలర్స్ మాత్రమే ఉపయోగించవచ్చు. ఎలాగైతే ఆక్సిజన్ తీసుకుంటామో అదేవిధంగా గ్యాస్ రూపంలో ఉన్న ఇన్హేలర్స్ వాడవచ్చు. టాబ్లెట్స్ రూపంలో ఉన్నటువంటి ఇన్హేలర్స్ వాడకూడదు. క్యాప్సిల్స్ లో పౌడర్ ఉంటుంది, అది పగిలి పౌడర్ రూపంలో లోపలికి వెళ్తుంది. దీనికి అనుమతి లేదు. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఖురాన్లో సూరా బఖరా 2 ఆయతం 185. ఫతావా వ రసాయిల్ ఇబ్నె సాలే అల్ ఉతైమిన్ 19/210 ప్రకారం ఇన్హేలర్ గ్యాస్ రూపంలో అనుమతి ఉంది, టాబ్లెట్స్ రూపంలో అనుమతి లేదు. అలాగే నెబులైజేషన్ కూడా అనుమతి లేదు. నెబులైజేషన్ లో ఆవిరి లోపలికి వెళ్ళి లిక్విడ్ గా మారుతుంది, ఒక రకంగా నీటిని త్రాగడం లాంటిది, కాబట్టి దీనికి అనుమతి లేదు.